ఒక గుర్తింపుని, ఆయన బిడ్డలముగా మనం దేవుని సన్నిధిలో ఆయన మనకు ఒక గుర్తింపునిచ్చాడు. కొద్ది కాలపు శ్రమ, కొంతకాలపు ఇబ్బంది, దాన్ని ఏం చేయాలో తుడిచిపెట్టలేవు. బికాజ్ దేవుని యొక్క సంబంధులకు గురించి దేవుడు ఎట్లాంటి మాటలు పలుకజేస్తాడంట, మిక్కిలి గొప్ప సంగతులను పలుకజేస్తాడంట. సో మన విషయంలో కూడా దేవుడు అట్లాంటి ప్లాన్సే కలిగి ఉన్నాడు. రెండవ మాట ఏంటిది? మన ఊటలన్నీ కూడా దేవుని దగ్గర నుంచే వస్తాయి. మనకు కావాల్సిన ప్రతి దానికి సోర్స్ దేవుడే. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చిన ప్రతిదీ దేవుని కొరకు వాడుతూ అడుగుదాం. ఏం చేద్దాం చెప్పండి? ఈ మాట చెప్పండి. దేవుడు ప్రతిదీ దేవుని కొరకు వాడుతూ మరలా దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా. ఆమేన్. ఆరాధనలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మీ వాగ్దానపు కార్డులు ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి అందరి దగ్గర? మీ వాగ్దానపు కార్డులో ఫస్ట్ లైన్లో మాట ఉండిద్ది, రెండో లైన్లో రిఫరెన్స్ ఉండిద్ది. ఒకవేళ పెద్దగా ఉంటే 2 లైన్లో కూడా వాక్యం ఉండిద్ది, చివరిలో రిఫరెన్స్ ఉండిద్ది. ఓకేనా? ఆ కార్డు మొత్తం మీద మీకు ఎక్కడొకక్కడ కొంచెం గొప్ప ప్లేస్ ఉందా? మీరు ఏదన్నా రాయడానికి ప్లేస్ ఉందా? ఫ్రంట్ కానీ వెనకాల కానీ ఎక్కడైనా పైన ఉందా? మీరు రాయగలరు కదా అక్కడ. వచ్చే వారానికల్లా ఆ వాగ్దానపు కార్డులో మీకు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఒక తీర్మానం రాయండి. ఏం రాస్తారు? దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయపరమైనటువంటి తీర్మానం అండి. ఏంటిది? ఆత్మీయ సంబంధమైన తీర్మానం. అంతేగాని నేను ఈ సంవత్సరం మొత్తం గట్టి చదువుకుంటాను ఇట్లా కాదు, నేను ఈ సంవత్సరం మొత్తం ఎగ్జామ్స్ అన్నిటికీ ముందుగానే ప్రిపేర్ అవుతాను, ఇట్లాంటి తీర్మానాలు కాదు. ఆత్మీయ సంబంధమైనటువంటి దేవుని నామానికి మహిమ కలిగించేటటువంటి ఏదైనా ఒక తీర్మానము దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం కోసము మీ వాగ్దానపు కార్డులో ఎక్కడైనా ఒక చోట రాయండి. ఎందుకు? వచ్చే వారం మాట్లాడుకుందాం. ఓకేనా? టైం లేదు కాబట్టి. ఓకేనా? రాసుకొని వచ్చే వారం ఎందుకు ఏంటి అనేది నేర్చుకొని దాన్ని బట్టి ముందుకు కొనసాగడానికి ఇష్టపడదాం. హల్లెలూయా. లేచి నిలబడి కొద్దిసేపు కూడా లేచి నిలబడదామా? హల్లెలూయా. హల్లెలూయా. కొద్దిసేపు అందరము కళ్ళు మూసుకొని దేవుని నామాన్ని స్తుతించడానికి ఇష్టపడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నీవు ఏర్పరచుకొని నీవు స్థిరపరచుకున్నటువంటి పట్టణం యొక్క ప్రాముఖ్యత, ఆ గుర్తింపులో ఉన్న విలువ ఏంటో నువ్వు మాకు నేర్పించావు ప్రభువా. యేసయ్యా, ఈరోజు నీ సన్నిధికి మేము అంతే విలువిస్తాము. నీవు మాకు ఇచ్చినటువంటి గుర్తింపుకి మేము అంతే వాల్యూ ఇస్తాము ప్రభువా. ఎక్కడ కానీ నీ బిడ్డలముగా, నీ పట్టణపు సంబంధులముగా, నీ ప్రియమైనటువంటి జనులముగా ఈరోజు మాకున్నటువంటి గుర్తింపు విషయంలో మేము ఎక్కడే కానీ కాంప్రమైజ్ అవ్వం ప్రభువా. నీ సన్నిధిలో మేము అంతే భక్తిగా కలుపుతాం, అంతే భక్తిగా మేము జీవిస్తాము ప్రభువా అని దేవుని సన్నిధిలో అందరము కూడా ఒక హృదయపూర్వకమైనటువంటి తీర్మానముతో దేవుని స్తుతించుకోవడానికి ఇష్టపడదామా? కొద్దిసేపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రాజా నీకు వందనాలు, యేసు రాజా నీకు వందనాలు, యేసు రాజా నీకు వందనాలు, యేసు రాజా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు, నిత్యుడకు తండ్రి నీకు వందనాలు, సమాధానకర్తవైన దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పవనుడా యేసు నిన్ను చేరితే, నీ పాద సన్నిధినే కోరితే, అందరికి వచ్చిన పాటే కలిసి ఏకీభవిస్తూ పాడుతూ దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడదాం. పవనుడా యేసు నిన్ను చేరితే, నీ పాద సన్నిధినే కోరితే, పవనుడా యేసు. బిగ్గరగా
గట్టిగా పాడదామా? నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి దీనుడా, సాత్వికుడా, బహుప్రియుడా, దీనుడా, సాత్వికుడా, బహుప్రియుడా, పవనుడా యేసు నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి, పవనుడా యేసు నిన్ను చేరితి. అందరం నోరు తెరిచి నీ పాద సన్నిధి నే కోరితి, ఆశ్చర్యకరుడా నిన్ను చేరితి, ఆశ్చర్యకరుడా నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి, ఆశ్చర్యకరుడా బిగ్గరగా స్వరం ఎత్తి నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరి, దీనుడా, దీనుడా, సాత్వికుడా, బహుప్రియుడా, దీనుడా, సాత్వికుడా, బహుప్రియుడా, ఆలోచనకర్త నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే చేరితి, నే కోరితి, ఆలోచనకర్త నిన్ను చేరితి. Yes Lord. మరలా అందరము కలిసి ఆలోచనకర్త నిన్ను చేరానయ్యా, నీ సన్నిధికి నేను వచ్చానయ్యా, చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి, దీనుడా, సాత్వికుడా, బహుప్రియుడా, దీనుడా, సాత్వికుడా, బహుప్రియుడా, బలవంతుడా యేసు నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి. అందరము కలిసి బలవంతుడా యేసు నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి, బలవంతుడా యేసు నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి, దీనుడా, సాత్వికుడా, బహుప్రియుడా, దీనుడా,
సన్నిధిని నేను కోరుతున్నానయ్యా. సమాధానకర్త నిన్ను చేరానయ్యా. దేవా నీ సన్నిధిని నేను కోరుకుంటున్నానయ్యా. నీ సన్నిధి అంటే నీవు ఏర్పరచుకున్నటువంటి నీ సన్నిధి అంటే మా మధ్యలో నివసిస్తున్న నీ సన్నిధిని నేను కోరుకుంటానయ్యా. Yes Lord. కోరితి దీనుడా సాత్వికుడా బహుప్రియుడా దీనుడా సాత్వికుడా బహుప్రియుడా దీనుడా సాత్వికుడా బహుప్రియుడా పవనుడా పవనుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధినే కోరితి పవనుడా యేసు హృదయపూర్వకంగా చెప్దామా. నీ పాద సన్నిధినే కోరితి పవనుడా యేసు నిన్ను చేరితి నీ సన్నిధి నాకు ప్రియమైనదయ్యా. నీ పాద సన్నిధి నాకు ప్రియమైనదయ్యా. ఈ లోకంలో ఉన్న ఆనందాలన్నిటిలోకెల్లా నీ పాద సన్నిధి నాకు ప్రియమైనదయ్యా. ఈ లోకంలో ఉన్న నివాసములన్నిటిలోకెల్లా నీవు నివసించే నీ మందిరము నాకు ప్రియమైనదయ్యా. నీ సన్నిధి నీ ప్రత్యక్షత నీ ప్రసన్నత ఉన్న స్థలము నాకు ప్రియమైనదయ్యా అని దేవుని సన్నిధిలో ఆయనకి ఇంపైనటువంటి ధూపవేదికగా ఈరోజు హృదయపూర్వకమైనటువంటి ఈ స్తుతి ఆయన సన్నిధికి వెళ్ళును గాక. హృదయపూర్వకముగా మనము చేసే ఈ స్తుతి దేవుని సన్నిధికి వెళ్ళును గాక. సాత్వికుడా బహుప్రియుడా దీనుడా సాత్వికుడా బహుప్రియుడా పూజ్యుడా
హృదయపూర్వకంగా చెప్దామా? సాత్వికుడా నా యేసువా, బహుప్రియుడా నా రాజుడా, బహుప్రియుడా నా కాపరి, నా ఊపిరి యేసువా. సాత్వికుడా బహుప్రియుడా. రెండు చేతులు పైకెత్తి అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. మోకాళ్ళ మీదకి వచ్చి ఆ దేవుని నామాన్ని, మన దేవుని నామాన్ని ధ్యానిద్దామా? ఆ పరిశుద్ధుని నామాన్ని ధ్యానిద్దామా? ఈరోజు ఒక ఉన్నతమైన పట్టణపు సంబంధులుగా మనకి గుర్తింపునిచ్చిన దేవుని నామాన్ని ధ్యానిద్దామా? రాజులకు రాజు అయిన రాజాది రాజు యొక్క కుమార్తెలముగా, కుమారులముగా మనకొక ఉన్నతమైన గుర్తింపునిచ్చిన దేవుని నామాన్ని హృదయపూర్వకంగా ధ్యానిద్దామా? యేసువా, సాత్వికుడా బహుప్రియుడా దీనుడా సాత్వికుడా బహుప్రియుడా. ఓహో సాత్వికుడా. ఎంతో ఓపికతో మనల్ని భరిస్తున్నాడో కదా మన దేవుడు. ఎంత ప్రేమతో మనల్ని భరిస్తున్నాడో కదా మన దేవుడు. ఈరోజు దేవాని సన్నిధికి నేను వచ్చానయ్యా. ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు నీ నామము కొరకు నాకు వచ్చినప్పటికీ, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించినప్పుడు మీరు ధన్యులు అని నన్ను బలపరచని వాక్యము కొరకు ఇంకా 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 నీ పాద సన్నిధిని నేను కోరుతాను ప్రభువా. దేవా నీ పాద సన్నిధిని నేను కోరుకుంటానయ్యా. హల్లెలూయా. సాత్వికుడా నా ప్రియుడా, పావనుడా యేసయ్యా, నా కాపరి నా యేసువా, నా కాపరి నా యేసువా. యేసయ్యా సాత్వికుడవు నాయనా, ఆరాధనకు యోగ్యుడువయ్యా, ఆరాధింపదగిన దేవుడువయ్యా. నిన్ను ఆరాధించే ధన్యత, నిన్ను పొగిడే భాగ్యము, నేను ఘనపరిచే జీవితాన్ని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమయ్యా. లోకములో గనులైన వారికి లేని ధన్యతను మాకు మీరు కలగజేసిన విధానం బట్టి వందనాలయ్యా. పావనుడా పావనుడా సాత్వికుడా నా కాపరి నా ప్రియుడా, సాత్వికుడా. ప్రభా ఇంతవరకు నీ బిడ్డల నోటి ద్వారాగా
ఆరాధించబడుతూ వచ్చిన దేవానికి స్తోత్రాలు నాయనా. ఈ ఆరాధన ద్వారాగా నీ బిడ్డల పక్షముగా మీ ఉద్దేశ్యములు తెలియపరచండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నాయనా, నీ నామమునకు మాత్రమే మహిమ కలుగునట్లుగా నీ దాసుని మా మధ్య నిలబెట్టి వాడుకొనుమని. ప్రభువా, రావాల్సిన వారు ఉన్నారు. వారు ఏ కారణము చేత నాయన నీ సన్నిధంటే అలక్ష్యము చేస్తూ నాయన ఆలస్యమవుతున్నారు. వారిని దర్శించండి. నీ సన్నిధి పట్ల మరింత నమ్మకము, విశ్వాసము, విలువ వారు ఇచ్చినట్లుగా వారి మనస్సును మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి. ఆత్మరూపిగా మా మధ్యలో మీరు సంచరించండి. నీ బలమైన గాలినైనా మా మధ్యలో ఆత్మరూపములో వీచునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి సిలువ సువార్తను ప్రభువా మాకు ప్రకటించమని యేసయ్య శక్తి కలిగిన నామములు ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనవచనాన్ని తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. కొంతమంది సంక్రాంతి పండుగ చేసుకున్నారు అనుకుంటా, చేసుకునేయండి. సరే, పోయిన వారం మనము దేవుని యొక్క దర్శనము, ఇశ్రాయేలు యొక్క సామెత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క దర్శనం, ఇశ్రాయేలీయుల సామెత లేకపోతే నానుడి ఆధారము చూసుకొని పోయిన వారం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు వచనం బై వచనం నేర్చుకోవడానికి ఇష్టపడదాము. ఈ ఎస్కేల్ గ్రంథము 12వ అధ్యాయము 21 నుంచి 28 వరకు ఉన్నటువంటి వచనాలు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలను ఒకంత మనము గమనిద్దాం. దేవుని దర్శనము గూర్చి, ప్రవచనమును గూర్చి, అలాగే దేవుడు కలగజేసిన స్వప్నముల గూర్చి, ఇశ్రాయేలీయుల ఆలోచన విధానం ఏ విధంగా ఉందో దానికి దేవుని యొక్క జవాబు ఏమైందో చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భాగములో మనకి కనబడుతుంది అదే, దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని. నిజంగా దర్శనము కలుగుటయే గొప్ప భాగ్యం. దేవుడు వాగ్దానము, ఒక వ్యక్తి పట్ల దేవుడు వాగ్దానము కలగజేయడం, లేకపోతే వాగ్దానం ఇవ్వడమే గొప్ప భాగ్యం. ఒక స్వప్నం అనేది ఇవ్వడం కూడా చాలా, అది
పుణ్యం చేసుకున్నంత మహాభాగ్యం అన్నమాట అది. హల్లెలూయా. ఏనాడు చేసుకున్న పుణ్యమో ఆ దైవ దర్శనం కలిగిందని, కలిగిన వారిని బట్టి, వాగ్దానము ఇచ్చిన వారిని బట్టి సహజంగా ప్రజలు పలుకుతూ ఉంటారు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి, దేవుడు దర్శనములు చొప్పున, ప్రవచనములు చొప్పున, స్వప్నములు చొప్పున, వాగ్దానములు చొప్పున దేవుడు తన ఆలోచనను వ్యక్తపరుస్తూ ఉంటే, దాని విషయములో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, వారిలో ఉన్న అపనమ్మకాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి దేవుని గురించిన ఆలోచన ఎలాగున్నాయంటే, ఒక సామెతగా అలాగ సంచరిస్తూ ఉన్నాయి. ఎవరి నోటిలో చూసినా సరే చెప్పడానికి మాత్రం చెప్పారు, కానీ అది ఎప్పుడు నెరవేర్చబడుతుందో, జరుగుతుందో లేదో అన్నట్లుగా ఆ నానుడి, ఆ సామెత అలాగా సంచరిస్తూ ఉంది. ఇలాగా సంచరిస్తున్న వారిని బట్టి భక్తులు అన్నారు కదా, వారి అపనమ్మకమే వారిని ఆ రీతిలో నడిపించింది. మనుషుల్లో నమ్మకము అపనమ్మకంగా ఎప్పుడు మారుతుందయ్యా అంటే, మనుషుల్లో నమ్మకము అపనమ్మకం అనేది ఎప్పుడు మారుతుందయ్యా అంటే, వారు నమ్మకము విషయంలో నమ్మకము లేకపోవడంతో అపనమ్మకం ఎంటర్ అయ్యింది. అప్పుడప్పుడు మనము సినిమా డైలాగులు కొట్టినట్టు కొడతాం. ఏంటి, 10 సంవత్సరాలు పెళ్ళయింది మన ఇద్దరికి, ఇప్పటికి నన్ను నమ్మవా నువ్వు? నా మీద నమ్మకం లేదా నీకు? ఎందుకు నన్ను కూడా అనుమానంతో అడుగుతున్నావు, డౌట్గా అడుగుతున్నావు ఏంటి? నేను నిప్పు, నేను వెండి, వజ్రం, బంగారం అని డైలాగుల మీద డైలాగులు కొడుతూ ఉంటారు. ఎందుకు అలాగా మాట్లాడుతున్నారు అంటే, ఎదుటివారి యొక్క మాటలను బట్టి. ఎదుటివారు అలాగ ఎందుకు మాట్లాడుతున్నారంటే, నీ మీద ఉన్న నమ్మకం మీద నమ్మకం లేకపోవడం. నమ్మకం లేవనట్లా, నమ్మకం ఉండట్లేదు. నమ్మకం మీద నమ్మకం లేకపోతే వచ్చేది అపనమ్మకం. ఆ అపనమ్మకం అనేది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మారు. దర్శనం ఇచ్చాడు, నమ్మారు. స్వప్నం కలగజేశాడు, నమ్మారు. కళలు ఇచ్చాడు, నమ్మారు. వాగ్దానం చేశాడు, నమ్మారు. నమ్మిన దాని విషయంలో ఆ దేన్నైతే నమ్మారో అది నెరవేర్చబడే వరకు ఆ నమ్మకం మీద నిలబడకపోవడమే అపనమ్మకం అనేది ఎంటర్ అయిపోయింది. దేవుడు ఏది చెప్పినా సరే అది నెరవేర్చకుండా దాన్ని ముగించడు. దానికి టైం అనేది దేవుడు చిత్తం. అది ఇప్పుడు యోసేపుకు దేవుడు దర్శనం ఒక కళ ఇచ్చాడు. ఆ కళల నెరవేర్పుకు మధ్యలో ఎన్ని ఆటుపోట్లండి. అవి నెరవేర్చబడే ముందు అన్నల ద్వారా పోరాటం, ఏమండి, పగబట్టేశారు అన్నలో. అలాగే గోతి అనుభవం, చెరసాల అనుభవం, అలాగే చెయ్యని నేరాన్ని చేసినట్లుగా మోపేసి చెరసాల్లో పడేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వచ్చాడు. ఒకటే చెప్తున్నానండి, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు యోసేపు జీవితంలో ఎదురైనా, తన యవ్వన కాలపు జీవితమంతా శ్రమల గుండగా సాగిపోతున్నా, ఆ శ్రమల గుండగానే ఆ ప్రయాణము సాగుతూ ఉన్నప్పటికీ సరే
దేవుడిచ్చినటువంటి కళను మాత్రం విడిచిపెట్టలేదు యోసేపు. హల్లెలూయా. ప్రభువా నీవోను ఏంటి అందరూ నాకు సాష్టాంగ పడతారు అంటున్నావు, నాకు నమస్కరిస్తానన్నా, నాకు బతుకు చూస్తే గోతి బతుకు. గోతులో ఉన్నవాడికి ఎవడైనా నమస్కారాలు పెడతారా? గోతులో ఉన్నవాడిని ఎవరన్నా గౌరవిస్తారా? అది పాయే. తర్వాత అమ్మివేయబడ్డాడు. ఏమైపోయాడండి? అమ్మివేయబడ్డాడు. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక మనిషిని దాసిగా కొనుక్కున్నారు అనుకుందాం, వాళ్ళని నమస్కరిస్తారా? వారు గౌరవిస్తారా? అంటే దేవుడిచ్చిన కళ నెరవేర్చబడతాయి అనే నమ్మకం కూడా లేనటువంటి వాతావరణం యోసేపు చుట్టూ అలుముకుంది. అయినా అతని నమ్మకాన్ని ఈ పరిస్థితులు ఏవి కూడా ఎక్కడ వమ్ము చేయలేకపోయాయి. ఎన్ని వచ్చినా సరే కళ మాత్రము దేవుడు, యోసేపు మాత్రం ఆ కళను నమ్మే విషయంలో ఎక్కడ కూడా వెనుచూపని చూపించలేదండి. అలాగ నిలబడ్డాడు కాబట్టి ఒకరోజు రానే వచ్చింది. దాని యొక్క నెరవేర్పును యోసేపు తన జీవితంలో అనుభవించాడు. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు ప్రజలకు అంత ఓర్పు లేదు. వీళ్ళు రకరకాల ఫుడ్లకు అలవాటు పడిపోయారు కదా, వీళ్ళకి ఓర్పు లేకుండా పోయింది. వీరిలో అలాంటి ఒక వాతావరణము కలిగిన దాన్ని బట్టి చూడండి, 21 నుంచి 28 వరకు ఉన్న వచనాలు 1 by 1 మనము చదువుకుంటూ ఏమేమి మనకి ఆ వచనాలు నేర్పిస్తున్నాయో నేర్చుకుంటూ ముందుకు వెళ్దాము. 21వ వచనం మనకి ఏం నేర్పిస్తుందంటే చూడండి ఏముంది అక్కడ. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును. అంటే ఎస్కేలు దగ్గరకు మరొకసారి దేవుడు వాక్కు వచ్చింది. 22వ వచనం మనకేం తెలియజేస్తుందంటే ఇంతకీ వచ్చిన వాక్కు ఆ ఇశ్రాయేలు యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది. అక్కడ ఎస్కేల్ దగ్గరికి ఒక వాక్కు వచ్చింది. ఆ వాక్కు ఏమై ఉందంట, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో ఆ వాక్కు 22వ వచనంలో మనకు తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది అక్కడ? నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది. అంటే ప్రతి దర్శనము కూడా నిలిచిపోతుంది, అది నెరవేర్చబడట్లేదు. మాటలు చూస్తే కోటలు దాటిపోయినాయి కానీ చేతల్లో మాత్రం అది ఏమవట్లా, దాటట్లా. మాటలు చెప్తున్నారు కానీ అవేమీ నెరవేర్చబడట్లేదు. అవన్నీ నిలిచిపోయాయి, ఆగిపోయాయి. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏ విధంగా మాట్లాడుతున్నారంటే స్వస్థతలు ఆగిపోయి, అద్భుతాలు ఆగిపోయాయి, అది మొదటి శతాబ్దంలో నిలిచిపోయింది, ఇప్పుడు లేవు అని చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్నటువంటి ఆ భక్తి కోణములో వారికి దేవుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసము, ఆ నమ్మకం ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకు అనవసరంగా అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి అని చెప్పి ప్రజలు ఎందుకు మభ్య పెడుతున్నారని చెప్పి వాళ్ళకి లేని అనుభవాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు అనుభవం కలిగిన వారి జీవితాలలో ఆది అపోస్తల కాలంలో జరిగిన అద్భుతాలు, ఆ స్వస్థతలు నేడు విశ్వసించిన వారి జీవితంలో కూడా నేడు కూడా జరుగుతూనే ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు సాక్షి వినే ఉంటారుగా, విన్నారా? ఆగిపోతే అలాగే ఎలా జరుగుతాయి ఏమండి? స్వస్థతలు ఎలా జరుగుతాయి? 4 ఏళ్ళు పని చేయట్లేదు, కదలిక లేదు, స్పర్శ లేదని చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తి, బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు ఈరోజు స్వస్థపరిచాడు. మరొక 2 రోజు, ఒక వారంలోనేమో చక్కగా మళ్ళీ వెళ్ళి పని చేసుకునే భాగ్యం దేవుడికి పోతున్నాడు బిడ్డకి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వారి జీవితాలు జరుగుతాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎస్కేలు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన విధానము ఎలాగుందో చెప్తూ అంటున్నాడు. వాళ్ళ ఆలోచన విధానం ఎలాగుందంట, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దర్శనము కూడా నిరర్ధకమగుచున్నదని ఇశ్రాయేలు దేశములో మీరు చెప్పుకొను సామెత. ఏమిటిది?
పోయిన వారం చెప్పాను, తాను చెడ్డగొద్దంట ఏం చేస్తుందంట, వనమంతా చెడగొట్టుద్దంట. వారిలో ఉన్న అపనమ్మకమే దేవుడిచ్చినటువంటి ఆ దర్శనము నెరవేర్చబడకపోవడానికి కారణం. నువ్వు సరిగ్గా చదవలేదు కాబట్టి నువ్వు పాస్ అవ్వలా అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా పాస్ అవ్వరు అనుకోవడానికి నువ్వు చెప్పడానికి కరెక్ట్ అది? నేను రాశాను, నేను తప్పాను కాబట్టి మీరందరూ కూడా తప్పుతారు అనడం అనేది కరెక్ట్ అది? నువ్వు ఎందుకు తప్పావు? నువ్వు చదవలేదు కాబట్టి నువ్వు తప్పావు. అలాగని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా తప్పుతారు అని చెప్పడం అనేది అది ఎంతవరకు వాస్తవం అండి? అది ఎంతవరకు కరెక్ట్ అండి? నీ జీవితంలో దర్శనం నిర్ధకమైపోవడానికి కారణము నీకున్న పనికిమాలిన అపనమ్మకం. నీలో అలోక సంబంధమైనవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయేమో, అందుకని దేవుడి యొక్క ఆ దర్శనం నెరవేర్చబడలేదేమో. నువ్వు ఈ లోక దర్శనాలు కంటా ఉంటే దేవుడి దర్శనం నెరవేర్చబడేది నీకు? పడుకుంటే అయ్యగారికి ఒక ఆయన చెప్పుకొచ్చాడు నాకు, ఈరోజు కూడా పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి అంట. తాత వయసు వచ్చింది అయ్యకి. ఏ వయసు వచ్చింది చెప్పండి? ఏ వయసు వచ్చింది? పిచ్చి పిచ్చి కళ్ళేంటి? ఇంక వివరించాలా నేను? అక్కర్లేదు కదా. అలాంటి వాళ్ళకి ఇంకా దేవుడి కళలు ఏమొస్తాయి? ఒకవేళ వచ్చినాయి అనుకో, అవి నెరవేర్చబడతాయా? కొంతమందికి దర్శనాలు వస్తూ ఉంటాయి కానీ నెరవేర్చబడకపోవడం కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన దర్శనాలు తెగొస్తూ ఉంటాయి వీళ్ళకి. దేవుడు వాగ్దానం నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటంటే నీవు ఈ లోక సంబంధమైనటువంటి మాటల ముసుగులో నువ్వు నడుస్తున్నావు. ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలు, ఆచారాలు, ఏమండి ఆ యొక్క పద్ధతుల ప్రకారంగా, కట్టుబాట్ల ప్రకారం నడుస్తున్నావు. దేవుడు వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది నీకు? ఒకళ్ళు అన్నారు, పని చేద్దాకా వచ్చింది. ఎక్కడ దాకా వచ్చిందంట? అసలే పనులు లేవని బాధపడుతుంటే మహాప్రసాదం దేవుడు ఏం చేశాడు? పని అవకాశం ఇచ్చాడు అని సంతోషపడ్డారు. సంతోషపడినంత టైం పట్ల వచ్చిన పని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి. చెప్పంగా నాకడ బాధ వేసిన, అయ్యో ప్రభువా ఏంది నాయనట్టు జరిగిందని. నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ దేవుడు మళ్ళీ అలాగే బయలుపరిచాడు. ఇవాళ బాధపడి ఏంటి ప్రభువా ఇలా పాపం అసలే ఇబ్బందులు ఉన్నారు ఏంటి నాయనా అని ఆలోచన చేస్తున్నాను. వరే నా బిడ్డ, నువ్వు కంగారు పడకుమురా, ఎందుకు దాన్ని దూరం చేశాను మీకు తెలియజేస్తానని చెప్పి అన్నట్లుగా ఈరోజు బండి మీద వస్తుంటే ఈ మహానుభావుడు చక్కగా ఒక 2 సైకిల్ దొక్కుతున్నాడు. ఆ సైకిల్ వెనకాల ఈ అయ్యగారు కూర్చున్నాడు. కూర్చొని చేతిలో ఒక సంచి ఉంది. ఆ సంచిలో కోడి పుంజు ఉంది. అయ్యగారు ప్రార్థన అవ్వగానే ఎక్కడికి పోతున్నాడు? మా పాటరమ్మ గారికి ఎలాగా పాప ఏమోలేండి, ఆదివారం కదా కోసుకోవడానికి తీసుకెళ్తున్నాడు. కోసుకోవడానికి కాదు, దేనికి తీసుకెళ్తున్నాడు? పండగ చేసుకుంటున్నాడు. పండగ సంక్రాంతి పండగ చేసుకుంటున్నాడు. లేదు వచ్చింది వెనక్కిపోక ఏమైంది? పనికిమాల్లో ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇలాంటి ఒక కట్టుబాట్లు వారి జీవితంలో కలిగి ఉన్నారు. అందుకనే ఆ ప్రవచనాలు ఆగిపోయి ఉంటాయి. వారి జీవితంలో ఇచ్చిన దర్శనం నెరవేర్చకుండా ఆగిపోయింది. పైపెచ్చు వీళ్ళ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా దేవుడి మీద ఏం చేస్తున్నారండి? నేరారోపణ చేస్తున్నారు. స్వప్నం ఆగిపోయింది, నెరవేర్చబడలేదు, దర్శనం నెరవేర్చబడలేదని ఓగా ఏం చేస్తున్నారు? ఒక అంటాను, అరే నేను అందుకని ఎప్పుడు అంటాను, ఎవడైనా ఏదో నీతి కబుర్లు చెప్తున్నప్పుడు ఆడు బతికేడు చూడండి ముందు. అనవసరం భుజాన వేసుకుని ఊరంతా తిరగమాకండి. ఎవరైనా ఒక సలహా ఇస్తే, ఎవరైనా ఒక ఏదో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ ఉచిత సలహాలు చెప్పబడును ఇవ్వబడును అంటారు, చూసావా? అలాగా ఇస్తున్న వారి యొక్క బ్రతుకును తొంగి చూడండి ఒకసారి, లేకపోతే వెనక్కి తిరిగి చూడండి. అదంతా గుడ్డు అనుకోండి, మీరు కూడా ఆచరణలో పెట్టండి. మనం అది చెయ్యం. ఏం చేస్తామంటే, ఎమ్మండి మహాప్రసాదం, దేవుడు ఈరోజు నా ప్రార్థన బాగా ఆలకించి అందుకే నీ సహోదరుని పంపించాడు నా దగ్గరికి, ఈ సహోదరుడు పంపించాడు, ప్రభువానికి స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పి వెళ్ళిపోయి ఏం చేస్తామండి? దాంట్లో చేయి పెడతాం. తర్వాత లాక్కోలేక పీక్కోలేక, లాక్కోలేక పీక్కోలేక, పాస్టర్ గారు
ప్రార్థన చెయ్యండి మా ఇంట్లో, లేకపోతే నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. ఎందుకు ఈ బాధలు ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తానే ఉంటా, జాగ్రత్త జాగ్రత్త ప్రతి విషయంలో అంట. రాత్రి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి. ఒక మెరుగుతీగ లాంటి ఒక సహోదరికి, పాప అమాయకురాలైనటువంటి ఒక సహోదరి ఏం చేసిందంటే అప్పు ఇచ్చిందంట. ఆ ఇచ్చిన అప్పు రేపు 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 అని అలా గడుపుకుంటూ వెళ్ళిపోతుందంట. మీరు చేసేదో చేస్తారు, కానీ అడు తిరిగేది అంటారే, ముళ్ళు వెళ్ళి ఆకు మీద వెళ్ళి పడినా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడినా నష్టం ఎవరికి? పరిచర్యకి నష్టం అవుతుంది. మీ ప్రేమలు చల్లగొండ. ఇప్పుడు ఆ మెరుపుదేగ వస్తే అప్పు కట్టాల్సి వస్తుందేమని మందిరానికి రాకుండా మానేసింది. ఏం చేసిందండి? ఆగిపోయింది. ఏం చేస్తాం ఇప్పుడు? ఒక ఆత్మ మీ వలన నష్టమైపోయిందా? సంపాదించడమేమో కానీ నష్టమైపోతున్నాయి. కాబట్టి మీ ప్రేమకు నా జోహారులు. ఎవరు అట్టి ప్రేమను చూపించక పరిచర్య భారం కలిగి కాస్త సహకరించండి. మీ అందరికీ దండాలు. హల్లెలూయా. మీకు ప్రేమ కలిగితే నా దగ్గరికి రండి, నేను పంచుకుంటా దాన్ని. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. అసలు నిజంగా వీళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే నాకు అనిపించింది కదా, హే, ఏ దేవుడు సహాయము నీకు ఉంటేనే కదా నువ్వు ఐగుప్తులో చూసి విడిపించబడ్డా. ఆ దేవుడి సహాయం వలన కాదా నువ్వు ఎర్ర సముద్రాన్ని ఎర్ర సముద్రం దాటి రాగలిగావు. ఆ దేవుని కృప వలన కాదా మారనీళ్ళు మధురంగా మార్చబడ్డాయి. ఆ దేవుడి కృప వలన కాదా దేవదూతలు భుజించే మన్నాతో నువ్వు పోషించబడ్డావు. ఆ దేవుడి కృప కాదా పాలెము దగ్గర 2 మూల ఎత్తు పూరేలను కురిపించిన ఆ దేవుడు నేను పోషించింది. ఆ దేవుడు కాదా ఐగుప్తులు కలగజేసినటువంటి రోగములు ఏది కలక్కోకుండా అరణ్యములు ఎడారములో నా దేవుడు నీకు ఏ రోగము రాకుండా నిన్ను నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఒకే ఒక మాట అండి సంఘానికి నేర్పించేది ఏంటి చెప్పిన, దేవుని ప్రశ్నించే ముందు దేవుని జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపం చేసుకో. ప్రశ్న ఆగిపోతుంది నీ జీవితంలో. ప్రశ్నించాలనుకున్న నీవు దేవుని స్తుతించడం ప్రారంభిస్తావు. నీవు హల్లెలూయా మర్చిపోయావు అనుకో, ప్రశ్నించే బ్రతికే ఆ ప్రశ్న నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆలస్యం చేస్తుంది. జాగ్రత్త. నీకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చకుండా చేస్తుంది. నీకు ఇచ్చిన ఆ స్వప్నాన్ని నాశనం చేస్తుంది. ఇంకోటి చెప్పనా, నీ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించుద్ది. అది ప్రశ్నించే ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించింది. నీకున్న నమ్మకాన్ని నీ ఆత్మీయతను పాడు చేస్తుంది. అందుకంటాను, ప్రశ్నించే ముందు దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకో. హల్లెలూయా. సిన్సియారిటీ లేకపోతే నీ సీనియారిటీ నీకు మేలు కలిగిస్తున్నావునా కాదా? ఏ ఉద్యోగంలో నువ్వు జాయిన్ అవ్వాలన్నా వెనకాల నీ సీనియారిటీ ఏముందో అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే దాన్ని బట్టే నీ ఉద్యోగం ఉంటుంది, నీ శాలరీ ఉంటుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీ సీనియారిటీ దేవుడికి నీకు మధ్య ఉన్న ఆత్మీయ సీనియారిటీ ఉందే అది జ్ఞాపం చేసుకో. దేవుని ప్రశ్నించు, దేవుని స్తుతిస్తావు. ఆ సీనియారిటీని, ఆధ్యాత్మికమైన సీనియారిటీని మర్చిపోతున్నావు కాబట్టి దేవుని ప్రశ్నిస్తూ కూర్చున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించవలసిన నోర్లు, దేవుని మహిమపరచవలసినటువంటి ఈ స్వరాలు ఇప్పుడు దేవుణ్ణి ప్రశ్నించే స్థాయిలో ఏమైపోయాయి? ఆ స్వప్నాలు ఏమైపోయాయి? ఆ దర్శనాలు ఏమైపోయాయి అని చెప్పి ఏం చేస్తున్నారండి? చెప్పుకుంటూ తిరుగుతున్నారు. చెప్పుకుంటూ రోషం గల దేవుడేనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోషము గల దేవుడు ఎప్పుడైతే ఇలాగ మాట్లాడుతున్నారో ఈ భాగం 22 వచనము మనకేం తెలియజేస్తుందంటే ప్రజల యొక్క అపనమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది. అందుకనే వీళ్ళు ఉన్న అపనమ్మకాన్ని చూసి దేవుడు ఏం చేశాడంటే 23 వచనంలో జవాబిస్తున్నాడు అక్కడ.
హల్లెలూయా. ఈ 2025 సంవత్సరములో నీళ్ళ అపనమ్మకానికి ఒక పులి స్టాప్ పెట్టడానికే దైవజనుడి ద్వారాగా నీకు ఒక జవాబు ఇవ్వబోతున్నాడు ఈ పగటి కాలమందు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో అవిశ్వాసానికి ఒక పులి స్టాప్ పెట్టడానికి, నువ్వు ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు ఒక పులి స్టాప్ పెట్టడానికే నా యేసునాథుడు ఈరోజు ఈ పగటి కాలమందు, ఈ పునరుద్ధానపు దినమందు నీకు జవాబునివ్వబోతున్నాడు. ఏంటి ఆ జవాబు? 23 వచనం చదవండి. కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ఈరోజు సంగమా, దేవుని దర్శన విషయములో, స్వప్నం విషయములో, వాగ్దాన విషయములో ఎవరైతే సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారో ఆ వ్యక్తపరుస్తున్న వారితో దేవుడు వాక్కు సెలవిస్తుంది కదా. ఏమని మాట్లాడుతుంది అంటే, ప్రభువు ఇక మీదట దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండా, ఏ సామెత పలక్కోకుండా ఇప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏ నానుడైతే సంచరిస్తా ఉందో ఆ నానుడు అనేది ఇక మీదట కలుగుకోకుండా, ఆ సామెత కలుక్కోకుండా, ఆలోచన వాళ్ళు రాకుండా, ఆ అపనమ్మకం అనేది వాళ్ళు కలుక్కోకుండా, ఆ విశ్వాసం అనేది ఆ వారిలో కలుక్కోకుండా, ఆ ప్రశ్నలు వేసే బుద్ధి అనేది వాళ్ళు కలుక్కోకుండా నా దేవుడు ఆత్మ చెప్తుంది కదా. ఏమని చెప్తుంది? నిరర్థకము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలలో దేవుడి పట్ల కలిగి ఉన్న అపనమ్మకాన్ని నిరర్థకము చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అప్పుడప్పుడు అంటున్నాం, ఏదెంత అనుమానం నీకు, పెద్దాక అనుమానంతో మాట్లాడుతున్నావు, నా మీద నమ్మకం లేనట్లుగా మాట్లాడుతున్నావు, నీకు నమ్మకాన్ని కలిగించే రీతిగా రుజువుపరచుకుంటా అని సవాల్ చేస్తూ ఉంటాం కదా. నీ బతుకింతే, నువ్వు జీవితంలో పాస్ అవ్వు, నువ్వు పైకి రావు, నాకు అసలు నమ్మకమే లేదు, నేను గురించిన ఆలోచనే లేదు, నాకు నీ బతుకంతే ఇంతే అని ఒకవేళ అమ్మ నాన్న కూతురికి కానీ కొడుకు కానీ చెప్పినప్పుడు రోషం గల కూతురు రోషం గల కొడుకు ఏం చేస్తాడు? అమ్మా నన్ను ఎంత మాట అన్నావా, నన్ను నేను రుజువుపరచుకుంటా అని చెప్పి ఏం చేస్తాను? ఎరగబడతారు వీళ్ళు. హల్లెలూయా కదా. మన దేవుడు రోషం గలాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నానుడైతే దేవుడికి వ్యతిరేకమైనటువంటి నానుడి ఏ ప్రజల మధ్య అయితే కలుగుతుందో, ఏ సామెత అయితే పుడుతుందో దానిని నిరర్థకం చేస్తాడంట. ఆ నమ్మకాన్ని లేకుండా, ఆ అపనమ్మకం అనేది లేకుండా దేవుడు తీసివేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంగమా, ఒకవేళ ఏ విషయాలలో, ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితులను బట్టి, ఆయా వాతావరణాన్ని బట్టి దేవుడు వాగ్దానం పట్ల, దేవుడి దర్శనం పట్ల, దేవుడిచ్చిన దర్శనాన్ని పట్ల, దేవుడిచ్చినటువంటి ఆ ప్రవచనం పట్ల ఒకవేళ నీకు అపనమ్మకంతో ఇంతకాలం భక్తి చేస్తూ వచ్చావేమో, ఇంతకాలము అదే ఆలోచనతో ఒకవేళ దేవుడి సందికి వచ్చి ఉన్నావేమో, ఈరోజు అలాంటి ఆత్మ కలిగినటువంటి ఆలోచన, అలాంటి ఆలోచన కలిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నా దేవుడు అంటున్నాడు, ఈరోజు దాన్ని నేను నిలిపివేస్తా. ప్రైజ్ ది లార్డ్. నీ సందేహాన్ని నిలిపివేస్తా, నీ అనుమానాన్ని నిలిపివేస్తా, నీ అపనమ్మకాన్ని నిలిపివేస్తా, నిరర్థకం చేస్తా నేను. ఇంకా మరలా నీ జీవితంలో ఆలోచన కలగకుండా చేస్తా. ఎంత గొప్పవాడండి దేవుడు, ఎంత ప్రేమిస్తున్నాడండి ఆయన. హల్లెలూయా. దీని వెనకాల ఆలోచన చెప్పమంటారా? అసలు దేవుని గురించిన ఆలోచన విషయంలో వీరు తప్పుడుగా ఆలోచన చేయడానికి తప్పుడు మార్గాలు ఎంచుకున్నారు కాబట్టి అసలు మూలం ఏమైందో దాన్ని తొలగిస్తాడు దేవుడు. అది నీకు అపనమ్మకం కలగడానికి, దేవుని యొక్క దర్శనం గురించి ఒక సామెతకు ఒక నానుడిగా నీలో కలగడానికి ఏది కారణమైందో అక్కడ కట్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అది తొలగిస్తాడు దేవుడు. ఇక్కడ అదే అంటున్నాడు అని ఇప్పుడు అంటున్నాడు కదా. ఏమన్నాడు? నీవు వారితో ఇట్లనుము, నీవు వారితో ఇట్లనుము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేర్చబడిన. గట్టిగా చపలు కొట్టండి గట్టిగా. ఏ దినాలు రాబోతున్నాయి, ఏ దినాలు రాబోతున్నాయి, ఏ రోజులు చూడబోతున్నావు. నీకు ఇచ్చిన దర్శనము నెరవేర్చబడే దినాలు చూడబోతున్నావు, నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడే దినాలు చూడబోతున్నావు, నీకు ఇచ్చిన కళ, నీకు ఇచ్చిన స్వప్నము నెరవేర్చబడే దినాలు
దినాలు ఆసన్నమవుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పను, నీ పంట పండుతుంది అంతే. స్తోత్రం. నీ పంట పండే రోజులు వచ్చాయి. స్తోత్రం. ఇప్పటి వరకు కూడా సందేహం వ్యక్తపరిచిన నీ జీవితంలో, అనుమానం వ్యక్తపరిచిన నీ జీవితంలో, అపనమ్మకాన్ని వ్యక్తపరిచిన నీ జీవితము, ఒక సామెతకు ఒక నానుడిగా జరిగినటువంటి నీ జీవితంలో నా దేవుడు ఏం చెప్పిపోతున్నాడంటే వాటన్నిటిని తిప్పికొట్టే రీతిగా దేవుడు నీకు ఇచ్చిన దర్శనం నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషపడుతున్నారండి? హల్లెలూయా. ఒక్కొక్కసారి ప్రకటిస్తున్న నాకైనా మీకైనా అందరూ కూడా అది రోజులు గడిచిపోతూ ఉన్నప్పుడు, సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది పరిచర్య విషయంలో, ప్రభువా ఏమిటి నాయనా ఈ ఈ ఈ జనాలను చూడడానికి ఈ పరిచర్య నాకు అప్పగించింది, ఈ ఈ టైపు సంఘాన్ని చూడడానిగా నన్ను అయ్యా సేవకు నడిపించింది. అయ్యా ప్రభువా, నా ఆశ ఏంటో, నా దర్శనం ఏంటో, నా గురి ఏమిటో, నా భారం ఏంటో, నా బాధ్యత ఏంటో ఎరిగిన వాడు కదా, అది నెరవేర్చబడాలని నీ సన్నిధిలో నేను ఆశపడుతున్నానయ్యా అని చెప్పి పరిచయం చూసినప్పుడు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తూ ఉంటుంది, బాధను అనిపిస్తూ ఉంటాను. కానీ నా దేవుడి మహిమ, దేవుడు ఈ సంవత్సరము ఎస్కేల్ ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా. ఏ భారముతో వచ్చావో, ఏ దర్శనముతో వచ్చావో, దేవునికి ఏ వాగ్దానం ఇచ్చాడు, ఏ స్వప్నం అయితే ఇచ్చాడు, ఏ కళ అయితే ఇచ్చాడు, ఏ వాగ్దానం అయితే నీ జీవితంలో జరుగుతుందని చెప్పాడు, అది నెరవేర్చబడి దినాలు ఆసన్నమయ్యాయి. హల్లెలూయా. వాటిని ఇంకొక మాట చెప్పిన, వాటిని అనుభవించే రోజుల దగ్గర పడ్డాయి మనకి. అది ఈ సంవత్సరములని మన జీవితంలో జరుగును. హల్లెలూయా. నమ్మి వెళ్ళిపోండి, ఇలా పట్టుకొని అంతే. నమ్మకంతో వెళ్ళండి. ఎక్కడ కూడా అపనమ్మకం, ఇంత మాట్లాడినా సరే నీలో కానీ అపనమ్మకం వచ్చిందంటే ఇక దేవుడు ఏం చేస్తాడు, నీకు భ్రష్టు మనసు అప్పగిచ్చేస్తాడు. నీకు భ్రష్ట మనసు అప్పగిచ్చేస్తాడు. ఆ మనసుని ఇచ్చేస్తాడు నీకు, ఇంకా భ్రష్ట మనసుని. అర్థమైందండి? ఇక ఆ మనసు వచ్చింది అనుకోండి, ఎలాగుంటుంది తెలుసు వ్యవహారం? చాలా వెరైటీగా ఉంటుంది. ఒకసారి ఆ భ్రష్ట మనస్సు వచ్చిన వారి యొక్క విధానం ఎలాగుంటుంది తెలుసా మీకు? చూస్తారా ఒకసారి? చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక. ఎంత చెప్పినా కానీ దేవుడికి మీ మనసులో చోటు కానీ ఇవ్వకపోతే ఏమని ప్రభు ఈరోజు మనకేం చెప్తున్నాడు? వాగ్దానాలు నెరవేర్చబడే రోజులు ఆసన్నమయ్యాయి. ఆ రోజులు వచ్చేసాయి, ఆ దినాలు వచ్చేసాయి. ఎస్కేల్ ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా సంతోషించు, ఆనందించు, ఉత్సహించు అని అన్ని చెప్పినప్పుడు కూడా హల్లెలూయా కొట్టేసుకొని మందిరం గడప దాటంగానే ఆయన చెప్పడం అలవాటే, మనం కొట్టడం అలవాటే, స్తుతి అలవాటే అనుకుంటూ పోయేవనుగా అది చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు? దేవునికి చోటియ నల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు. ఏ కార్యాలు? చేయరాని కార్యములు చేయుటకు. ఆ కార్యాలు ఏమిటో ఇప్పుడు చూడండి. దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. కొంతమంది అలా బ్రతకడానికి దేవుడు అలా అప్పగించేసాడు అనిపిస్తుంది నాకు ఈ వాక్యాన్ని చూస్తే. ఎంత చెప్పినా కానీ ఏం చేయరు. మీకు చెప్పడం అలవాటే, మేము చేయడం అలవాటే, మేము నడడం అలవాటు అన్నట్టుగా అనిపిస్తే ఈ వాక్యం చదువుతున్నప్పుడు అనిపించింది, ప్రభువా ఎంత చెప్పినా గొంతు చించుకున్నా కానీ బతుకుని మారకపోవడానికి ఇవాళ అలా అప్పగించేసావా? డౌట్ వచ్చేస్తుంది నాకు. చూడండి, ఇప్పుడు అలాగ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎట్టివారు భ్రష్ట మనస్సుకు అప్పగించబడిన వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని. దేంతో నిండుకుంటారంటే వీళ్ళు పైన ఉన్నాయి కదండి. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని
మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమనాడితో నిండుకున్న వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు నైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. దేనికి? మరణమునకు. ఏ మరణం? నిత్య మరణం. తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. హాయ్, మరిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకొని వాళ్ళతో సంతోషిస్తారు. వీళ్ళ దేవుని బిడ్డలతో సంతోషం ఉండదు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఎవరితో సంతోషం? వీళ్ళకి ఈ పైన ఉండేసే లిస్టు ఏమండి, ఏమనాలంటే కొంతమంది పేరు రాసుకొని ఆ తర్వాత ఎంటెక్, బీటెక్, ఆటెక్, ఈటెక్ అని పక్కన రాస్తారు. ఏమంటారు అట్లని? క్వాలిఫికేషన్స్. వాటి ముగింపు మరణము. స్తోత్రం. అది ఆ లిస్టులో ఒకవేళ మనదేమైనా ఉందేమో చూసుకుందాం. నేను కూడా కలుపుకున్నా. మిమ్మల్ని ఒక్కరిని అన్నీ నేను పరిశుద్ధుడిగా అనుకోవట్లా. మనం ఉన్నాయేమో చూసుకుందాం. హల్లెలూయా. ఉంటే మన ముగింపు నిత్య మరణం. ఇంకా మన ఫ్రెండ్షిప్ దేనితో ఉంటుందంట? ఇలాంటి వారితో, ఇలాంటి ఒక ఆలోచన ప్రవర్తన కలిగిన వారితోనే సంతోషిస్తామంట, వారితోనే గడుపుతామంట. ఇదంతా ఎవరి జీవితంలో జరుగుద్దంట? భ్రష్ట మనస్సుకు అప్పగించబడిన వారు. ఎవరిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట? దేవుని కార్యములకు, లేకపోతే దేవునికి చోటియనొల్లకపోయిన వారికి. ఎవరికి? హల్లెలూయా. మన హృదయములు ఎవరికి చోటిస్తున్నాం? దేవుడి వాక్యానికి చోటిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటకు నువ్వు చోటిస్తే నీలో వాగ్దానం ఆగిపోయింది, దర్శనం ఆగిపోయింది. ఏదో జరుగుద్ది అనుకున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, జరగల. ఇంకో సంవత్సరం వెయిటింగ్ చేశా, జరగల. అంత బోటకం అన్నట్లుగా దేవుడి వాగ్దాన విషయంలో కానీ మనం ఆలోచన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. నేను ఈరోజు నీలో నాలో ఏ మనసు ఉండాలంటే యోసేపు మనసు మనలో ఉండునుగాక. హల్లెలూయా. 6 100 6 సరే, నాకు దర్శనం ఇచ్చిన వాడు సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఆ స్వప్నం ఇచ్చిన వాడు సజీవుడు, నాకు వాగ్దానం ఇచ్చిన వాడు సజీవుడు అని నీ జీవితంలో నువ్వు ఆలోచన చేయగలిగితే నిశ్చయముగా హల్లెలూయా నీకు ఇచ్చిన దర్శనము నెరవేర్చే దినాలు ఆసనమైనట్టే. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడే దినాలు ఆసనమై దేవుడు అంటున్నాడు. ఇక మీదట ఆ సామెత వారి మధ్యలో ఉండదంతే. మరి ఏంటి వారి మధ్య ఏముంటుంది అంటే దేవుడి వాగ్దానం ఉంటుంది అక్కడ, దేవుడి యొక్క దర్శనం ఉంటుంది అక్కడ, దేవుడి కార్యాలు ఉంటాయి అక్కడ. ఇక్కడ అదే చెప్తూ అంటున్నాడు. ఒకసారి మళ్ళీ యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చాను. అందరూ తెప్పండి పేజీని. హల్లెలూయా. చదవండి. అక్కడ అంటున్నాడు ప్రతి దర్శనం ఏమవుతుందంట? నెరవేరును. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరే దినాలు ఇవి అని చెప్పండి. నీకు ఇచ్చిన ప్రతి దర్శనము నెరవేరే దినాలు ఇవి. హల్లెలూయా. నీకు ఇచ్చే ప్రతి కళ నెరవేర్చబడే దినాలు ఇవి. నమ్మకం చెప్పుకున్నారా?
మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము, దర్శనము, స్వప్నము, వాగ్దానము, ప్రవచనము అన్నీ నెరవేర్చబడే దినాలు ఇవి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. నమ్మకంతో వెళ్ళండి. నమ్మకానికి మీ ఆస్తులు అడిగాడు దేవుడు ఏమన్నా? మీ అంతస్తులు అడిగాడా? ఏమైనా నిన్ను ఆట అడిగేశాడా? అడగలేదుగా. స్తోత్రం. నా ఇల్లు కూడా అడగలేదు దేవుడు. స్తోత్రం. నన్ను నమ్మడానికి నీ ఇల్లు నాకు ఇట్లా. ప్రైజ్ ద లార్డ్. నీ మనసులో ఎంత చోటి దేవుడికి అంతే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అపనమ్మకం అనేది రాకుండా నీ మనసును కాపాడుకో చాలు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది అంతే. నెరవేర్చబడుతుందంటే దాన్ని అనుభవిస్తాం అర్థం. ప్రైజ్ ద లార్డ్. వాటిని ఆరగిస్తామని అర్థం. ఇక్కడ అంటూ చెప్తున్నారు 23 వచ్చిన 24లో చూడండి ఏమంటున్నాడు. ఇప్పుడు 24లో ఏమంటున్నాడు చూడండి. వ్యర్థమైన దర్శనమైనను, ఇక్కడ 24లో ఒక మాట దేవుడునో చెప్పాడు, సెలవిచ్చాడు. అక్కడ ఏమని? నేను దినాలు వచ్చుచున్నవి అని చెప్పాడు. ప్రతి దర్శనము కూడా నెరవేరునని చెప్పాడు. ఇప్పుడు చూడండి, వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదె గాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇక ఉండవు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీని మాటకు జాగ్రత్తగా వినండి. దేవుడి మాట నెరవేరు దినములు వస్తున్నాయి. కాబట్టి మీ మధ్య దేవుడి మాట నెరవేర్చబడకుండా ఏవైతే సంచరిస్తున్నాయో ఆ సంచరించేవి మీ మధ్య ఉండవు. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుని పట్ల మీరు ఒక అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, లేకపోతే ఆ నానుడి, ఆ సామెత మీ మధ్యలో గిరగిరగిర తిరగడానికి, కందిరీగలాగా తిరగడానికి ఏవైతే కారణమై ఉన్నావో, ఏవైతే మీ యొక్క చెవులు మారిపోతున్నాయో వాటిని నేను చేస్తాను, మీ మధ్యలో ఉండకుండా చేస్తానన్నాడు. ఏంటి అవి? ఒకటి వ్యర్థమైన దర్శనాలు. ఏంటి అండి? వ్యర్థమైన దర్శనాలు. రెండవది సోది చెప్పే రకాన్ని, సోది చెప్పేవారిని మీ మధ్య ఉండనే ఉన్నాడు. మూడవదికి ఇక్కడ చూస్తే కనబడుతుంది కదా, పొగడ్తలు అంటే పొగుడే వారిని కూడా మీ మధ్యలో నేను ఉండకుండా చేస్తాను. ఇక్కడ అదే అంటున్నాడు, వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదే గాండ్ర మాటలైనను ఇశ్రాయేలీలలో ఇంకా ఉండవు. ఇచ్చకములాడు అంటే ఏంటంటే పొగుడే ఆ స్థితి. మనకి ఇచ్చకములు వచ్చేటట్టు మాట్లాడతారని, మనకి ఇష్టమైన రీతిలో మాట్లాడతారు, అనగా మన నచ్చే రీతిగా మాట్లాడుతూ ఉంటారు. అన్నీ మనకు నచ్చే రీతిగానే. పాస్టర్ గారు పిచ్చి, ఆ పిచ్చి మీకు కూడా అంటించేస్తున్నాడు ఆయన. ఏం పర్వాలేదమ్మా, మన పిల్లలకి దేవుడు మంచి సంబంధాలే కుదురుస్తాడు ఆయన. మన పిల్లలకి కొద్దిగా లేట్ అయినా కానీ మంచిగానే ఏదో ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు దేవుడు, మీరు కంగారు పడమాకండి అని చెప్తా ఉంటారు ఆయన. అంత పిచ్చి, మీరు అవన్నీ నమ్మమాకండి. అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఏం చేయాలి? దుఃఖేయాలి దాంట్లోకి. ఇవాళ కాకపోతే రేపు మారుతారు వాళ్ళు. నిన్ను మార్చకపోతే సరే, నీ ఇంట్లో బాంబు వేయకపోతే సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు వచ్చి ఇంకోటిని అడిగాడంట, ఏమని? అరే బ్రదరు, బట్టలకి మొగుడికి తేడా ఏంటని అడిగారంట. బట్టలకి మొగుడికి, నేను ఎప్పుడు ఆ ఫోన్ ఉందలే, నీకు తోలు తీసేస్తాడా? బట్టలకి మొగుడికి తేడా ఏంట్రా అని అడిగాడంట. ఈ టక్మని సమాధానం చెప్పాడు. ఏమంటే తెలుసా? అరే, బట్టల్ని ఉతికిన తర్వాత కట్టుకుంటారా, మొగుడిని కట్టుకున్న తర్వాత ఉతుకుతారా అని చెప్పాడంట. ఏం చెప్పాడు? నీ గురించి అంటలేదమ్మా నేను. అర్థమైంది మీకు? బట్టలకి మొగుడికి తేడా ఏంట్రా అని అడిగితే ఏమీ లేదు బ్రదరు, బట్టలు ముందు ఉతికిన తర్వాత కట్టుకుంటారు, భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారంట.
ఇలా గాని వాక్య విరుద్ధమైన వాటిని అదృష్టం ఊరకనే రాదు, కలిసి వచ్చింది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దూకేయాలి. దూకేస్తే తర్వాత ఉతికేస్తారు నిన్ను. ఉతికేసి శుభ్రంగా ఎండ రాకుండానే ఆరబెట్టేస్తారు. ఇక నువ్వు ఆరక్కర్లా, ఇస్త్రీ చేసి పడేస్తారు నిన్ను శుభ్రంగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు డైలాగ్ కంగారు కైకో. ఎందుకు? మన దేవుడు ఆలస్యం చేసిన అద్భుతం చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. లేటుగా చేసిన లేటెస్ట్గా చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తొందరపడ్డావా? మామూలు జాతర కాదు. ఏమయ్యా, ఏమైనా ఆఫర్లు వస్తున్నాయా? నీ పెళ్ళి నేనే దగ్గరుండి చేస్తా, కంగారు పడమాక, ఓకేనా? ఆఫర్లు వస్తాయి, నిన్ను చూసి కాదు, నీ వెనకాల ఉన్న ఉద్యోగాన్ని చూసి. అయ్యా అయ్యా, నువ్వు చేస్తున్న ఫీల్డ్ వర్క్లోనే వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వస్తారు నీ దగ్గరకు వచ్చి, నాకు ఫలానా కళ వచ్చింది, కళల దర్శనం వచ్చింది, మా అమ్మాయి నీకే ఇచ్చినట్టుగా వచ్చేసింది నాకు. నాయనా, ఎవరికి దర్శనం వచ్చినా, ఎవరికి కళ వచ్చినా నాతో పంచుకో. లేకపోతే వాళ్ళకి ఇంకో సమాధానం చెప్పు. ఏమని చెప్తావంటే, నీకు వచ్చిన కళ నాకు వచ్చినప్పుడు మాట్లాడదామని చెప్పు, నీకు వచ్చిన దర్శనం నాకు వచ్చినప్పుడు మాట్లాడదామని చెప్పు. హల్లెలూయా. అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైందా? ఎక్కడ కంగారు పడమాకండి. ఆ దేవుడు అంటున్నాడు, దేవుడి దర్శనానికి అడ్డుపడే ప్రతి శక్తిని మీ మధ్య లేకుండా చేస్తా. అది నీ తప్పు కాదు. సాతానుడు నీకు వేస్తున్న వేళ, అది వలేస్తున్నాడు. వాడు ఎరేస్తున్నాడు, వలేస్తున్నాడు. ఎర్రగా పడట్లేదు, ఇప్పుడు వలగ పడుతున్నారు. ఎర్రగా పడట్లే జనాలు, ఏకంగా వలేస్తున్నాడు ఆడు. అర్థమవుతుందా మీకు? చూడండి, మనం నేను అసలు ఎవరికి పడేవాడు కాదండి. ఏమనుకున్నారు మనం? నువ్వేంది నీ తల్ల జేజమ్మ, ఆదమ్మ పడిపోయింది, అవ్వ పడిపోయారు అక్కడ. వాళ్ళు స్వహస్తాలతో చేయబడిన వాళ్ళు, వాళ్ళిద్దరు దేవుడి స్వరూపంలో, దేవుడి పోలికలో చేయబడిన వాళ్ళు. నేను అంటున్నాను, నీకు అంత ఎర్రయ్యక్కల పండుగ పడిపోయారు అక్కడ. ఇదేనికి పడిపోయారు? ఏదో పండుకి, పనికిమాల పండుకి, దేవుడు ఇచ్చని చెప్పాడు, సస్తావు అని చెప్పిన పండుకి, అది తింటే సస్తావు అని చెప్పిన పండుగ పడిపోయారు వీళ్ళు. అలా కాకుండా మా అమ్మ ఎర్రగా ఉంటుంది, బుర్రగా ఉంటుంది అని పడరా. అందులో నాకు కళ వచ్చింది, దర్శనం వచ్చింది, దేవుడే చూపించాడు అంటే పడిపోరు. మరి నవ్వుకో, ఎందుకు లోపలికి వచ్చి అనవసరం ఏదన్నా అది పట్టేసిన దగ్గర లేని పేరు గోల. ఆ నవ్వు వస్తుంది లోపల మింగేస్తుంది దాన్ని పట్టుకొని అలాగా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి అమ్మా, అర్థమవుతుందా మీకు? కాస్త మీకు నవ్వు కలిగించవచ్చేమో, కానీ దీంట్లో చాలా పరమార్థం దాగి ఉంది. దేవుని యొక్క వాగ్దానాన్ని అడ్డుకునే శక్తులు కొన్ని ఉన్నాయి. దేవుడి దర్శనము నెరవేర్చబడకుండా కొన్ని లోక సంబంధమైన దుష్ట శక్తులు వెంటాడుతూ ఉన్నాయి, లోకాశలను చూపిస్తూ ఉంటాయి. నాకు ఒక దైవ సేవకులు ఒక మాట చెప్పారు, నేను విన్నాను, వాక్యములు విన్నాను. ఏంటి తెలుసా? ఆయనకంట సీనియర్, ఆయనకన్నా గొప్ప సేవకులే, కాస్త పేరున్న సేవకులే అనేవాళ్ళంట, ఏరా ఎప్పుడు ఈ 4 గోడల మధ్యలో కూర్చొని అలాగే స్తోత్రం 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 అని కూర్చున్నావు, ఏమి వచ్చిందిరా, ఏం పొందుకున్నావు? నేను సేవకునే కదా, నేను చెప్తున్నాను కదా, నీకన్నా పెద్దోడు చెప్తున్నాను కదా, కాస్త నేను ఈ ఫెలోషిప్లు అయితే ఈ మినిస్ట్రీలు ఉన్నాయి, వచ్చి ఆ మినిస్ట్రీలు నువ్వు కూడా జాయిన్ అయిపోతే ఒక సంతకం పెట్టేసావు అనుకో, నీకు బోల్డ్ అనే ఆ డబ్బులు వచ్చేస్తాయిరా అయ్యని చెప్పి అంటే, ఆ సేవకుడు ఒక మాట చెప్పాడంట. ఏంటంటే, రేపు ఒక చోటకి వాక్యానికి వస్తానని చెప్పినప్పుడు
అప్పుడు ఆయనకు ఉన్నది ఏంటంటే సైకిలు. ఆ సైకిల్ని బట్టి పలానా చోట మీటింగ్ ఉంది, మీరు రావాలంటే వస్తానని చెప్పినప్పుడు ఆ రాత్రి పంచరు కానీ ఒకవేళ ఆ సైకిల్కి పంచరు పడితే ఆ పంచరు కొరకు 2 రూపాయలు ఎలాగా ఏమిటని చెప్పి ఆ 2 రూపాయల కోసం దేవుడి సన్నిధిలో కనిపెట్టి కూర్చొని ప్రార్థించి పొందుకునే రకాన్ని నేను. ఆ 2 రూపాయల కోసం కూడా దేవుడి దగ్గర ఏడ్చి కన్నీరు కార్చి రాత్రులు గడిపి దాన్ని పొందుకునే రకాన్ని. అంటే 2 రూపాయల కోసం కూడా ఏం చేసేవాడంట, ఒక చోటకి మీటింగ్కి వెళ్తానని చెప్పి మాట ఇవ్వడము, ఈలోపు సైకిల్కి పంచర్ పడిపోతే అయ్యో నేను పంచర్ వేసుకొని మరి అక్కడ మీటింగ్కి వెళ్ళాలి కదా, దానికోసం ఆ 2 రూపాయలు పంచర్ వేసుకోవడానికి 2 రూపాయలు అవసరం, దాని కొరకు రాత్రంతా దేవుని అసలు గడిపినటువంటి అనుభవం నాది. అలాంటిది నేను ఇలాంటి వాటికి నేను సంతకం పెట్టడం నాకు ఇష్టం లేదంటే, నువ్వు బాగుపడవరా, నువ్వు ఈ జన్మలో పైకి రావురా అని చెప్పి ఈ సేవకుడిని ప్రేమించి ఆ సేవకుడు, ఏది దారి తప్పిన సేవకుడు, అక్రమంగా సంపాదించడానికి ఇష్టపడిన ఆ సేవకుడు అలాగా శాపనార్థాలు పెట్టేస్తే దాన్ని ప్రేమగా తీసుకున్నాడు. ఇప్పుడు ఈరోజు వారంలో ఒక్కసారైన ఫ్లైట్ ఎక్కకోకుండా వారం ముగించబట్టలేదంట. దేనికోసం? ఊరు సంచరించడానికి కాదు, మీటింగ్ల కొరకు, వేరే దేశానికి వెళ్ళడానికి వారములో ఒక్కరోజైనా సరే ఫ్లైట్లో ప్రయాణం లేకుండా వారం ముగించబడట్లేదంట. మరి అయ్యగారు ఎక్కడేసిన గొంగలని సంధాన అసలు ఆయన పేరు లేదు, ఆయనకి ఎవరు కూడా పరిచయం లేనటువంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో పడిపోయి ఉన్నాడు ఆయన. ఈయన మారుమ్రోగిపోతా ఉన్నాడు సేవకుడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్ల మనము కలిగి ఉన్న యథార్థత మనల్ని ఏ స్థాయిలో కానీ తీసుకెళ్ళిపోతుంది. అంతేగాని మధ్యలో వచ్చి ఈ దురాశకు లేకపోతే ఈ పండులకు కానీ పడిపోయామనుకో, ఏదేని తోట నష్టమైపోయింది మనకి. అర్థమైందా? ఆ పనికి మాలిన ఆ ఒక్క పండు ఇది అసలు చూడండి, దుష్టుడు ఎలా పడేస్తాడో చూడండి. అసలు ఈ పండు తింటే దేవుడు సహజంగా మా అవ్వమ్మ ఆదాము ఈ పండు తినమాకన్నానా, ఈ పండు తింటే మీకు కొద్దిగా అనారోగ్య పాలవుతారు, లేకపోతే మీ ఆరోగ్యం పాడైపోద్ది, తినమాకండి. లేదు, ఇది నేను ఆ పక్షుల కొరకు పశువుల కొరకు వాటి కొరకు నేను మొలిపించిన చెట్టు ఇది, కాబట్టి ఇది మనుషులు తినేది కాదు, మీరు తినమాకండి అని చెప్తే పని ఆడొచ్చి ఆయన అలాగే చెప్తాడు, మీరు తినండి ఏం పర్వాలేదులే అని చెప్తే అదొక రకం తినొచ్చు. కానీ దేవుడు కడాఖండిగా చెప్పాడు, అది తినాలని సస్తారని చెప్పాడు అక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారండి, మీరు అందరూ పలానాది మీరు తింటే సస్తారని ముట్టుకుంటారు దాన్ని, కానీ సాతానుకు ముట్టుకున్నట్టు చేస్తాడు మిమ్మల్ని. ఆడంత తెలివిలోడు, అంత ముదురాడు. అర్థమైంది మీకు? నేను చెప్తే మీరు ముట్టుకోదాన్ని, కానీ సాతాను కూడా చెప్తే మొత్తం ముట్టుకుంటారు. వాడు అలాగా నమ్మిచ్చేస్తాడు మిమ్మల్ని. ఆడంత గొప్ప జ్ఞాని. అర్థమైందా? హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, అలాంటి సాతాని గడ అనుచరులు లోకములో సంచరిస్తున్నారు, జాగ్రత్త. ఇప్పుడు అదే అంటున్నాడు దేవుడు, మనల్ని ప్రేమించిన వాడే, ఇశ్రాయేలును ప్రేమించిన వాడే అంటున్నాడు కదా, మీ మధ్య ఆ శక్తులు లేకుండా చేస్తా. ఏ శక్తులు? ఆ సోది శక్తులు లేకుండా చేస్తా, ఆ మాంత్రిక శక్తులు లేకుండా చేస్తా, ఆ అబద్ధ దర్శనాలు, ఆ పైగా ఆ బోధను బోధించేవారు లేకుండా మీ మధ్య నేను తొలగిస్తాను, మీ మధ్యకి ఉండరు. ఇక్కడ అదే అంటున్నాడు 24 ఏమంటున్నాడు, ఈ వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదె గాండ్ర మాటలైనను ఇశ్రాయేలులు ఇకను. దేవుడికి స్తోత్రంగా. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? నా మధ్యలో కూడా, నా జీవితంలో కూడా అది ఉండకుండా ఉండాలని కోరుకున్నానని అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అవునండి, మనకు కావాలండి. అందుకే కదా ఆ యొక్క దయ్యం పట్టినటువంటి కుమారు యొక్క తండ్రి అన్నాడు, అయ్యా నీ మీద ఉండే ఆ నమ్మకాన్ని వమ్ము చేసే అపనమ్మకం అనేది నాలో ఉండకుండా సహాయం చేయమని బ్రతిమలాడాడంటండి యేసయ్యని. హల్లెలూయా. అది ఎంత డేంజరో ఆ తండ్రికి తెలుసు కాబట్టి, దానివల్ల ఏం నష్టమైపోతాడో తండ్రికి తెలుసు కాబట్టి ఏమని ప్రార్థన చేస్తుంటే, అపనమ్మకం అనేది నాలో పని చేయకుండా ఉన్నట్లుగా సహాయం చేయమని ఆ తండ్రి వేడుకున్నాడంటండి.
ఈరోజు మనం ఏం ప్రార్థన చేద్దాం తెలుసా? ప్రభువా, నువ్వు ఇచ్చిన దర్శనం నెరవేర్చబడుకోకుండా, నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుకోకుండా, నువ్వు ఇచ్చిన స్వప్నము ఆ కళ నెరవేర్చబడకుండా ఏ శక్తులైతే నాకు ఆటంకపరుస్తున్నాయో, ఏ శక్తులైతే నన్ను అడ్డుకుంటున్నాయో, ఏ శక్తుల వలన, ఏ ఆశల వలన ఇగో ప్రభు నీ మీద ఉండవలసిన నమ్మకము అపనమ్మకం మార్చేస్తుందో అవి నాలో లేకుండా తీసివే ప్రభుని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. వాగ్దానం నెరవేర్చిన ఆయన, అయ్యో దర్శనం ఈ ప్రార్థన వద్దు. అది నెరవేర్చబడకుండా ఏ శక్తులైతే అడ్డుపడుతున్నాయో, ఏ ఆశలైతే ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా చేస్తున్నాయో, ఆ ఆశలు ఏమైపోవాలంటే నాశనం అయిపోవాలి మన జీవితంలో. ఆ శక్తులు మనలో పని చేయకుండా దూరం అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పండు, ఆ శక్తి వచ్చింది, ఆ పండు తిను, నువ్వు చావనే సావు. నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? దేవదూతలాగా, దూతల వలే ఉంటారంట. ఎలా ఉంటారట? నువ్వు దూత వలే ఉంటావు అనంగానే నాకు అనిపించింది, ఏ రోజన్నా ఒకవేళ ఆదాముని అడిగిందేమో, ఏమండి నేను బాగుంటానా? మీకు నిజంగా నచ్చానా నేను? ఆదాము ఏదో కాస్త వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎక్కువైపోయి ఏమని ఉంటాడు సరదాగా, నువ్వు నల్లమోకం దానివి, నువ్వు అట్టాగొన్నావు ఇట్టాగొన్నావు, ఇప్పుడు అని ఉంటాడేమో అనేటప్పటికి ఈ సాతానుడి మాటకి లోబడిపోయింది. అంతే కదా. ఇప్పుడు పేరులో వాళ్ళు ఎందుకు వాడుతున్నాం? ఎందుకు వాడుతున్నాం? తెల్లగా రావడానికంటే నల్లగా ఉన్నామని కదా. ఆ నల్లగా ఉన్నామని ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్పారు, లేకపోతే నీ ప్రతిబింబం చెప్పింది కాబట్టి ఏం చేస్తున్నావు? పేరులో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. చెప్పకపోతే తెలియదనవా? ఆదాము ఎక్కడన్నా ఉంటాడు, కాస్త నీ ముఖం కొద్ది మార్పు వచ్చేస్తుందంటే కాస్త కలత చెంది ఉంటుంది, బాధపడుతున్నట్టుది ఉంటుంది. ఒకప్పుడున్న ప్రేమ మా ఆయనకి నా మీద లేదు, ఏమో నా ముఖంలో నా అందం తగ్గిపోయింది అనుకుంటా అని దిగాలుగా కూర్చుంటుంది. సాతానుడు ప్రత్యక్షమై ఉంటాడు అక్కడ. సాతానుగాడు ప్రత్యక్షమై ఉంటాడు. ఉండి చూడండి ఎక్కడ కొట్టాడు చూసారా? వాడు కొట్టడం ఎక్కడ కొట్టాడు చూసారా? ఈ పండు తిను దినమున నువ్వు ఎలా మారిపోతావు? దూతవలే. నా మాట చూడండి, దేవదూత కాదు, దేవతల వలే ఇవైపోతావు, మారిపోతావు అనగానే ఈ అమ్మగారి కథలోకి సుందరలాగా ఆలోచన చేసుకుంటుంది. ఈ దెబ్బతో మా ఆదామయ్య నా వెంట అవమాన పడిపోతాడని చెప్పి ఏం చేసిందంటే టక్మన పండు తినేసింది. అంతే. ఇద్దరును కూడా ఏం చేశాడంటే దేవుడు ఏదైనా తోటలో గింటి పడేశాడు. ఈరోజు సాతాను శక్తులకు లోబడ్డావా, ఏదైనా తోట ఆశీర్వాదం నష్టమైపోతుంది మనకు. జాగ్రత్త. ఒక్క పండుగ కకృతి పడ్డావా, వాడిచ్చేది శపితమైన పండునిస్తాడు నీకు. చూడ్డానికి రమ్యంగానే కనబడుతుంది, అందమైనదిగానే కనబడుతుంది, కానీ నీ ఆత్మీయతను పాడు చేసే పాపము దాంట్లో దాగి ఉంది. జాగ్రత్త. హల్లెలూయా. పైకి ఎలా కనబడుద్దండి? రమ్యముగాను, చూడముచ్చటగాను, అందమైనదిగాను, రుచికరమైనదిగాను, ఇష్టమైనదిగా కనబడుతుంది, కానీ దానిలో నీ ఆత్మీయతను పాడు చేసే పాపము దాగి ఉంది. జాగ్రత్త. నీ ఆత్మీయతను నష్టపరిచే పాపం దాగి ఉంది దాంట్లో. కాబట్టి చాలా మెలకువగాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడ్డానికి వాటి లేకుండా చేస్తా. నిన్ను లేకుండా చేస్తానల్లా, నీలో కలగజేస్తున్న అపనమ్మకాన్ని కలగజేస్తుంది, వాటిని లేకుండా చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటాం, మనకందరూ తెలుసు కదండి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కాస్త టైం ఎక్కువ తీసుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, మీరేమంటారు? ఎప్పుడో మాట్లాడుతూ ఉన్నారు, ఇక ఉంది టింగర్ వచ్చి ఒకవేళ మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అనుకోండి, పెద్దగా మాట్లాడుతుంది అనుకోండి, మీరు ఏమంటారు? ఆపమ్మ నీ సోది చచ్చిపోతుంది. నువ్వు అంటావుగా పెద్దగా, నువ్వు వాడే డైలాగ్ అదే కదా, మరి చెప్పే అడదా మీ అమ్మ ఆపా నీ సోది పెద్దగా కాదే చెప్తావు అడదా అంటే నువ్వేదన్నా అట్టగంటది, మరి ఏమేదన్నా అంటే అందా.
అది మనం ఎక్కువ చెప్తాం కదా, పొసగుచ్చి మొత్తం చెప్పొద్దు. అందుకని ఎమ్మండి ఏమంటామండి, అది చంపేస్తున్నావు. అవునా? ఇప్పుడు ఆ సోది మాటలు అంటే నీకు ఇసుగు తెప్పించే వాటిని నా దేవుని యొద్ద నుంచి తొలగిస్తాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇసుకొచ్చింది మనకి సంతోషం కదా. వాగ్దానం ఒకవేళ దేవుడు ఇస్తే అసలు ఈ సంవత్సరం నాకు దేవుడు బలం ఇచ్చాడు అని చూసుకొని ఎవరికాళ్ళు ఎంత సంతోషపడ్డారండి. కానీ ఆ నీకు సంతోషాన్ని ఇచ్చే వాగ్దాన్ని చెడగొట్టే శోధి మొఖాలు కొన్ని ఎంటర్ అవుతున్నాయి జీవితంలోకి. జాగ్రత్త, వాటికి అవకాశం ఇవ్వక. ఇస్తే నీకు సంతోషాన్ని కలిగించే వాగ్దానాన్ని నష్టపరుస్తాయి. హల్లెలూయా అంటున్నాడు దేవుడు. వాటిని లేకుండా చేస్తానంటున్నాడు. స్తోత్రం. అవి లేకుండా చేసాడంటే దేవుడి మీద మనకి ఏముంటుంది? నమ్మకమే ఉంటుంది. నమ్మకం ఉందంటే దేవుడి దీవెనలు మెండుగా దిగొచ్చేస్తాయి మనకి. హల్లెలూయా. దేవుడు ఆలోచన విధానం చూడు ఎంత గొప్పగా ఉందో. ఇక్కడ అదే అంటున్నాడు, వాటి వేటిని కూడా మీ మధ్య నెరవేర్చకుండా చేస్తా. కొంతమంది పొగుడుతూ ఉంటారు మనల్ని, మామూలు పొగడతలు కాదు, లేపి ముంచి అవతల పడేస్తారు అంతే. అవసరమైతే ఎక్కడన్నా దిగ్గొట్టేస్తారు కదా మనల్ని. హల్లెలూయా. ఇస్కరియోతు యూదాగాడు ఆ పేదవాళ్ళ మీద ఏదో ప్రేమ కలిగిన వాళ్ళలాగా, పెద్ద దోమ కలిగిన వాళ్ళలాగా ఏమంటున్నాడు, ఎంత ఖరీదైనటువంటి ఈ అత్తరును యేసు పాదాలకు రాయిట అంత మంచిదంటావా? ఇదేదో అమ్మితే పేదవాళ్ళ కడుపులు నింపబడతాయి కదా అని సోది చెప్తున్నాడు. అక్కడ చెప్తుంటే దేవుడు మనసు ఎరిగినాడు కాబట్టి ఏమన్నాడు, ఈడు పనికి మాలినోడు, పేదల మీద ప్రేమ ఉండి కాదు వీడు చెప్తుంది. వీడి దగ్గర డబ్బు సంచి ఉంది. ఏ సంచి ఉంది వీడి దగ్గర? ఎందుకంటే ఆ డబ్బు సంచులో అప్పుడప్పుడు బీడీ కాల్చుకోవాలన్నా, సిగరెట్ కాల్చుకోవాలన్నా, మందు తాగాలన్నా దాంట్లో తీసుకుని వాడతాడు వీడు. ఇప్పుడు ఏమైందంటే ఆ డబ్బు సంచులు డబ్బు తక్కువైంది. ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బు సంచులు డబ్బు రావాలంటే ఏం చేయాలి? డ్రామా వేయాలి. ఇప్పుడు వేసాడు డ్రామా. ఏ డ్రామా? పేదల మీద ప్రేమ ఉన్న డ్రామా వేసాడు. అక్కడ మనసు ఎరిగినోడు దేవుడు చెప్పాడు, వీడు పేదల మీద ప్రేమతో కాదు ఈ మాట చెప్తుంది, వాడు డబ్బు సంచి వాడి దగ్గర ఉన్నది, ఆ డబ్బు సంచులు డబ్బు తక్కువైనందున వాడు ఇలాగ మాట్లాడుతున్నాడని చెప్పి దేవుడు ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడాడు అక్కడ. హల్లెలూయా. కొంతమంది నిన్ను ఎందుకు పొగుడుతున్నారంటే నువ్వేదో అందంగా ఉన్నావని కాదు. అర్థమైందా? నీ వెనకాల ఉన్న ఆదాయం చూసి, అందాన్ని చూసి కాదు. అర్థమైంది అందరికీ? రమాగారు అర్థమవుతుందా? నన్ను ఎవరు పొగడరు ఎందుకని? కొంతమంది పొగడ్తలు పొగిడి నువ్వు దానుడివి, నువ్వు సూర్యుడివి, నువ్వు వీరుడు వరంగానే కొన్ని కుటుంబాలు కౌంటర్ ఇచ్చి వచ్చా అన్న. అంత ప్రేమ అంత దురద మీకు ఉంటే, నేను ఒకనున్నాను ఇక్కడ, నా మీద ఏమాత్రం నమ్మకం ఉంటే నన్ను జ్ఞాపం చేసుకుని నేను చెప్పా. స్తోత్రం. హల్లెలూయా. అనవసరంగా పొగడ్తలకి ఆయన లోనయ్యారంటే దోలు తీరిపోద్ది మీకు. అర్థమైందా? నేను అన్నా, శత్రేఖ నీకు ఎప్పుడైనా ఫోన్లు వచ్చినాయి ఎవరి దగ్గర నుంచి అయినా? రావు. ఎందుకు? నీకేముంది, ఆటో కదా అది, నువ్వు కార్ మీటింగ్ చేయి. చాలా ఫోన్లు వస్తాయి నీ దగ్గరికి. నీకు కూడా వస్తాయి ఫోన్లు, జాగ్రత్త చెప్తున్నా. అవి నీకు వస్తున్నాయి ఆ ఫోన్లు? రావు. రేపు ఉద్యోగం రాగానే వస్తుంది నీకు కూడా ఫోన్లు వస్తాయి. సుతక్క ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నావు, ఆ ట్రైనింగ్ డ్యూటీ అయ్యింది అనుకో, నీకు ఫోన్లు వస్తాయి. హల్లెలూయా. జాగ్రత్త అండోయ్, జాగ్రత్త. వ్యర్థమైన దర్శనాలు చెప్పాను కదా, దేవుని దర్శనాన్ని పాడు చేసే వ్యర్థమైన దర్శనాలు వచ్చేస్తాయి. దేవుడు అంటాడు కదా, అలాంటి వారి కోసం చూడండి, ఇర్మియా 14:14 తీయండి ఒకసారి. మాట్లాడుతుంటాడు అక్కడ, త్వరగా తీయండి. ఇర్మియా 14:14 తీయండి ఒకసారి. యెహోవా నాతో ఇట్లా నేను. యెహోవా ఎవరితో, ఎవరికి వాళ్తాలు అనుకోండి. యెహోవా నాతో ఇట్లా అని చెప్పండి. నీతో అంటే
అంటే రామాను నాతో, వివేకాను నాతో, అనవేవా నాతో, అభి అనే నాతో, మనసు ఇప్పి చక్కగా చెప్పుకోండి. చెప్పగా అనుకున్నావా? కస్తూరమ్మ అనుకున్నావా? బైబిల్ తిరిగేసేస్తుంది తెగ. నాతో ఇలాగూ సెలవిచ్చెను. ఏమని? ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఎవరో మనకు తెలిసిన ప్రవక్తలు అనగానే దేవుని చేత పంపబడిన వారు ప్రవక్త అనగానే. కానీ ఈ ప్రవక్తలు ఎలాంటి వారంటే దేవుని చేత పంపబడని ప్రవక్తలు. దేవుని చేత పంపబడిన ప్రవక్తలు ఉన్నారు, పంపబడని అబద్ధ ప్రవక్తలు, బోధకులు కూడా ఉన్నారు. నేను వారిని పంపలేదు, పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపక పోయినను, నా నామమును బట్టి ఖడ్గమైనను శ్యామమైనను ఈ దేశములకు రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తలను గూర్చి యెహోవా. వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా? నా ప్రియ బిడ్డ, నువ్వు అబద్ధములు వాడుము, నీకేమాత్రము కూడా దేవుడు ఉగ్రత నీ మీదకు రాదు. దేవుడు నాకు మాట్లాడాడు, నాతో చెప్పాడు. ఇతరులు దోచుకో, అన్యాయంగా సంపాదించు, నీకే క్షామము రాదు, ఏ రోగము రాదు నా బిడ్డ అని చెప్పి వీళ్ళు దొంగ ప్రవచనాలను ప్రవచిస్తూ ఉంటారంట. అక్కడ చాలా క్లియర్గా, నేను వారిని పంపకపోయినా వాళ్ళు మాయా తంత్రములను, అలాగే నేను వారికి ఆజ్ఞకపోయిన, ఇది దేవుడి ఆజ్ఞ, నా బిడ్డ నిన్ను ఇలాగ దేవుడు ఏం చేయమంటున్నాడంటే ఇటు పొమ్మంటున్నాడు, ఇటు రమ్మంటున్నాడు. అలా చెప్పి మోసం చేసి ఎంతమంది ఉన్నారో. ఈ మధ్యకాలంలో ఎవరో అంట, నాకు తెలియదు కానీ నాకు వినబడింది, ఆయన బహిరంగంగా చెప్తున్నాడంట. ఏమనంటే, సంగమా, హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నవాళ్ళు సైతము కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దశంభాగాలు నాకు ఇస్తున్నారు, మీరు సజీవులుగా ఉండి ఆరోగ్యంగా ఉండి మీరు ఎందుకు ఆపేస్తున్నారు అని అన్నాడంట. ఒకవేళ ఇస్తే స్తోత్రం, దాన్ని ఎందుకు అలా పబ్లిక్లో చెప్పుకోవడం? నువ్వు అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. ఇలాగా కొంతమందిని కొన్ని రకాలుగా చెప్పేసుకొని ఏం చేస్తున్నారంటే, చెరుకు మిషన్ కన్నా దారుణంగా మరి ఇంకా ఏ మిషన్ వీళ్ళు కనిపెడుతున్నా నాకు అర్థం కాల. చెరుకు మిషన్లో చెరుకు పెడితే దాని తర్వాత నువ్వు ఎంత పిండిన ఇంత రసం కూడా రాదు. మరి ఇలా కొత్త మిషన్ పెట్టి తీసిన దాంట్లో నుంచి ఇంకా రసం పిండుతున్నా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, దేవుడి ఆజ్ఞ ఏదైతే ఉందో అది మాత్రం నీ జీవితంలో తోచ తప్పకుండా చెయ్యుటయే వాగ్దానం యొక్క నెరవేర్పుకి ముందడుగది. హల్లెలూయా. కొన్ని లేకపోయినా సరే ఏం చేస్తున్నారంటే వాటిని చెప్పుకుంటూ ప్రజలను భ్రమపరుస్తూ ఉన్నారండి. వ్యర్థమైన, నేను చెప్పలేదు వాళ్ళకి ఆజ్ఞమ్మని, అయినా సరే ఏం చెప్తున్నారంటే ఇది దేవుడు ఆజ్ఞ. అక్కడ రకరకాలుగా ఉండేది చూడండి. నేను వారిని పంపలేదు, దేవుడు నన్ను పంపించాడు, ఈరోజు ఉదయమే మీ దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు అని చెప్పి, అలా చెప్పి కూడా దేవుడు పేరు చెప్పుకొని సంపాదించుకున్న వారు లేకపోలేదండి. ఏదంట చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారంట. అలాగ దేవుడి పేరు చెప్పి కూడా మోసములు చేసేవారు లేకపోలేదండి. నిజంగా మోసం చేసే మాటలు చాలా తీయగా ఉంటాయి కదండి. ఉంటాయా? ఉంటాయి, బాగా ఉంటాయి, మామూలుగా ఉండవు, చాలా తీయగా ఉంటాయి. వాటికే చాలామంది లోనైపోతూ ఉంటారు, దానికి లోబడిపోతూ ఉంటారు, తీసుకెళ్ళి అప్పలంగా చేస్తూ ఉంటారు. ఈరోజు మన జీవితంలో దేవుడు చెప్తున్న, నేను వారిని పంపలేదు, జాగ్రత్త.
వారి ఆజ్ఞలు పాటించమాకండి. వారి దర్శనాలను ఒక మాటికి కళ్ళు మూసుకుని దర్శనం వచ్చేస్తుంది ఆమెకి. ఏమవుతుంది? నన్ను ఒక రోజు పిలిచింది మా అక్క, బంగారక్క, ఎల్లకెళ్ళగా ఒక్కసారి వెళ్ళాలి ఇంటికి. మనందరం ప్రార్థన చేసుకుందామా అంది. సరే అక్కను కళ్ళు మూసుకోండి నాకు ప్రవచనం చెప్పేస్తుంది. ఆ ప్రవచనం నాకు గుర్తులేదు, రికార్డ్ చేసుకుని పోయేది. అనగానే అసలు ఆ ప్రవచనానికి నాకు సంబంధం లేనట్టుగా ఉంది. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, కొంతమందికి కొన్ని దర్శనాలు వస్తాయండి. ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక ఆవంట దర్శనాలు కనామ వెళ్ళి చెప్పిందంట, బిడ్డా నాకు దేవుడు చూపిస్తున్నాడు, బిడ్డ ఇదిగో నీకు పిల్లలు లేక నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు దేవుడు చూపిస్తున్నాడు, ఈ సంవత్సరంలో దేవుని గర్భాన్ని తెరుస్తాడు అని చెప్పి అంత అయిపోయిన తర్వాత ప్రార్థన ఆమేన్ హల్లెలూయా అయిపోయిన తర్వాత ఆ సహోదరి చెప్పిందంట మెల్లగా, అమ్మా నాకు ఆల్రెడీ 2 బిడ్డలు ఉన్నారు. ఒకళ్ళు 10th క్లాస్ చదువుకుంటున్నారు, ఇంకోళ్ళు 7th క్లాస్ చదువుకుంటున్నారు. ఒకవేళ అన్నట్టుగానే అక్కడ అయితే ఏంటి పరిస్థితి? ఏమండి? నిజంగా ఈ దినాలలో చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. కొన్ని పాటలు చూసినా, బోధలు చూసినా ఇక రాబోయే దినాలు ఇంకేం వినాల్సి వచ్చింది అనిపిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన దర్శనాన్ని, దేవుడిచ్చిన స్వప్నాన్ని పాడు చేసే ఆ దుష్టుని యొక్క శక్తులను, ఆలోచనలను, వాక్య విరుద్ధం. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ఈ మాట మీ మైండ్లో ఫీడ్ చేసుకోండి. ప్రవచనం అనేది ఎలాగుంటుంది తెలుసా? వాక్యానుసారమైనదిగా ఉంటుంది. గుర్తుపెట్టుకున్నది. వాక్య విరుద్ధమైనది ప్రవచనం కాదు, వాక్య విరుద్ధమైన దర్శనం కాదు, వాక్య విరుద్ధమైన వాగ్దానం కాదు. వాక్యమైన, వాగ్దానమైన, ప్రవచనమైన, దర్శనమైన ప్రతిది కూడా వాక్యములో నుంచే పుట్టుకొచ్చాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏది చెప్పినా అది వాక్యానుసారమైనదా కాదా అని పరీక్షించుకోండి, దాని ప్రకారంగా జీవించండి. అప్పుడు దేవుని వాగ్దానము నీ జీవితంలో నిరర్ధకమాగదది. ప్రైజ్ ది లార్డ్. అది నెరవేర్చబడుతుంది. అది నెరవేరకుండా పాడు చేసే వాక్య విరుద్ధమైన దర్శనాలు, వాక్య విరుద్ధమైన ప్రవచనాలు యేసు నామములో మనకు దూరం అయిపోనుగాక. హల్లెలూయా. అలాగ సోది చెప్పినట్టు చెప్తూ ఉంటారు. వినమాకండి. దయచేసి మెలకువ కలిగి జీవించండి. 25, 26, 27, 28లో ఏమున్నాయో అక్కడ ఒక మాట అంటాడు. 24లో ఫినిషింగ్లో ఒక మాట చెప్తున్నాను కదా, దేవుడు ఇర్మియాతో మాట్లాడి వాక్కు మనసు ఇలాంటి వ్యర్థమైనవి అన్నీ ఇకను ఉండవని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేనేమంటానంటే అలాంటి వాటిని అర్థం చేసుకోగలిగిన జ్ఞాన వివేచన తెలివిని నాకు దయచేయమని అడగండి దేవుణ్ణి. హల్లెలూయా. ఏం కావాలి? జ్ఞాన వివేచన ఆత్మను నాకు దయచే ప్రభు అని అడగండి. అప్పుడు ఎవరు బుట్టలు పడిపోరు. అర్థమైందా? ఎవరు బుట్టలు పడిపోరు. ఓకే, వచ్చే వారంలో మీకు చెప్తాను ఏంటయ్యా అంటే 25 అలాగే 26, 27 వచనాల్లో 28 వచనాల్లో ఉన్న వేద భాగాలను ఆధారం చేసుకొని వచ్చే వారము మీకు మరొక మాట మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఆలస్యము అనే మాట 25 వచనంలో కనబడుతుంది. ఆలస్యము అనేది ఉండదు అనే మాట. ఎందుకు ఆలస్యముగా ఇంకా ఉండదు అనే దానికి కారణాలు పలు రకాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటో మీకు వచ్చేవారు మీకు నేర్పిస్తాను. చాలా చక్కటి విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. నేర్పించిన వాక్య వెలుగులో
మనం మరింతగా మనకిచ్చిన దర్శనాలు, వాగ్దానాలు, ఆ స్వప్నాలు, ఆ కలలు నెరవేర్చబడే రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుందాముగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెడగొట్టి ఆ పురుగులన్నీ నశించిపోవునుగాక, ఆ శక్తులన్నీ దూరమైపోవునుగాక, ఆ వ్యర్థమైనటువంటి అబద్ధ బోధకుల యొక్క మాటలు ఆగిపోవునుగాక. దేవుడు అలాంటి వారిని దర్శించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రైజ్. అందరూ కళ్ళు మూసుకొని, ప్రభువా, ఇదే ఇక చిన్న ప్రార్థన. ప్రభువా, నీ వాగ్దాన విషయములో, నీ ప్రవచన విషయములో, నువ్వు ఇచ్చిన దర్శనం విషయములో, నువ్వు ఇచ్చిన కళల విషయములో ప్రభువా, నాలో అనుమానాన్ని కలగజేసే ప్రతి సాతాను యొక్క శక్తులు యేసు నామములో దూరమైపోవునుగాక. ప్రభు, అపనమ్మకాన్ని కలగజేసి లోక సంబంధమైన ఆలోచనలన్నీ దూరమైపోవునుగాక. ప్రభు, అలాంటి మనుషులు నాకు దూరమవుదురుగాక, అలాంటి వ్యక్తులు నాయన నాకు దూరమవుదురుగాక, అలాంటి మాటలు మాట్లాడేవారు నాకు దూరమవుదురుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా, పొగిడేవారు నాయన మాయా, అయ్యా మాయతో కూడినటువంటి మాటలు చెప్పేవారు, సోది చెప్పేవారు, అయ్యా వ్యర్థమైన దర్శనాలు చెప్పేవారు, కలలు చెప్పేవారు, అయ్యా నా తండ్రి నాయన అబద్ధ బోధకులు లాంటి వారు, అలాంటి మనసు కలిగిన వారు, అవన్నీ కూడా ప్రభా నాకు దూరమైపోవునుగాక. అలాంటి వారు నా యొద్దకు రాకుండా నాయన వారు నిలిచిపోదురుగాక అని మీరు ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయముగా మీ జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభువా నా తండ్రి, ఒకవేళ సాహసించి వచ్చిన వాటిని గ్రహించగలిగినటువంటి, తెలుసుకోగలిగినటువంటి వివేచన తండ్రి నాయన జ్ఞానము ఆత్మ నాకు దయచేయండి ప్రభు అని దేవుని అడిగినట్లయితే ఎక్కడ కూడా మీ ఆత్మీయ జీవితం నష్టం కాకుండా నా దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు యేసయ్యా, నువ్వు చాలా మంచి దేవుడు యేసయ్యా. మాకిచ్చిన వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడకుండా అడ్డుపడే తండ్రి ఆటంకపరిచే శక్తులను, ఆ యొక్క నా తండ్రి నాయన మనుషులను ప్రభా అయ్యా మా యొద్ద నుంచి మీరు దూరం చేస్తానని చెప్పారు ప్రభా. అవి ఇక మీ మధ్య ఉండవు. అలాంటి వారి మీ మధ్యలో ఉండనివ్వను. కారణం, మేము నష్టపోవడం నీకు ఇష్టం లేదయ్యా. ప్రభా, నీ ప్రేమను బట్టి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎప్పటికైనా అలాంటి నా తండ్రి మాయల్లో పడిపోయి అయ్యా ఆధ్యాత్మికంగా ప్రభువా దిగజారిపోయినటువంటి ఆత్మీయతలో అయ్యా నా తండ్రి నాయన వెనుక్కు తిరిగినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. తండ్రి, ఆ మాయా దర్శనాలు, మోసపూరితమైనటువంటి ప్రవచనాలు అయ్యా ఆ ఉరిలో పడిపోయి నాయన ఎంతోమంది నీకు దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. దయతో ప్రభువా అవన్నీ నిలిచిపోవునుగాక. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు అవి ఉండకుండా ఎలాగైతే నేను అయ్యా తొలగిస్తానన్నారు, ఈరోజు ఏ పరిచయలు కూడా అలాంటి శక్తులు లేకుండా తీసివేయండి. అలాంటి ఆలోచన విధానం కలిగిన మనస్తత్వాలు యేసు నామములో మార్పు చెందునుగాక. నీ కృపా కాపుదల మాకు తోడుగుంచి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.